అందరికీ రంజాన్ మాసం శుభాకాంక్షలు. ఈ రంజాన్ నెల కేవలం ముస్లిమ్స్కి మాత్రమే సంబంధించిందిగా చూడకుండా ఇది ఇచ్చేటటువంటి సందేశం ఏంటి అనేది కనుక మనం అర్థం చేసుకుంటే, మన తోటి వారిని ప్రేమించటం, మన తోటి వారిని ఆకలితో లేకుండా చూడటం, ఇది ఒక ప్రధానమైనటువంటి సందేశం. ఇది కేవలం ఒక మతానికి సంబంధించి కాకుండా అన్ని మతాలకి, నిజానికి హైదరాబాద్ అంటేనే సర్వమతాల అన్ని మతాలకు సంబంధించినటువంటి నగరం. హైదరాబాద్ పునాది వివిధ మతాల విభిన్నమైనటువంటి ఒక సంస్కృతుల సమ్మేళనంగా మనం చూడొచ్చు. మనకి మొదటి నుంచి మన దగ్గర ఉన్నటువంటి చార్మినార్ కట్టడం కానీ, ఒక భయంకరమైనటువంటి జబ్బు బారిన పడినటువంటి నగర ప్రజల స్మారకార్థం నిర్మించినటువంటి చార్మినార్ మనకు చూపించేటటువంటి ఆ జబ్బులో చనిపోయింది కేవలము ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, అనేక మతాల వాళ్ళు. అట్లానే హైదరాబాద్ నగరం అనేటటువంటిది కూడా అనేక మతాల విభిన్న సంస్కృతులతో కూడినటువంటి ప్రజలందరి సమూహం. ఆ సమూహాన్ని, ఆ విభిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని, ఆ సర్వమత సమానత్వాన్ని, ఒక మతాల మధ్య ఉండేటటువంటి స్నేహాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికోసం ఎంతోమంది కృషి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ చేస్తున్నటువంటి దానిలో విజేతలుగా నిలబడినటువంటి, అంటే ద్వేషంని పెంపొందించడం చాలా సులభం, కానీ ప్రేమను పెంచడం అనేటటువంటిది, ప్రజల మధ్య స్నేహము ప్రేమ అనేటటువంటిది ఎంత ముఖ్యమైనది అనేటటువంటిది మనం అర్థం చేసుకుంటే గనక, మనం జీవించేటటువంటి దాంట్లో మన భవిష్యత్తు తరాలకి, మనకే కాకుండా మన భవిష్యత్ తరాలకి కూడా ఎంతో విజ్ఞానవంతమైనటువంటి ఒక సుసంపన్నమైనటువంటి భవిష్యత్తుని అందించగలుగుతాము. దానికి ఈ రంజాన్ మాసము పాటుపడాలని చెప్పి, దాన్ని మరింత ఒక ప్రతిజ్ఞగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. హైదరాబాద్ ఎప్పుడూ కూడా తన స్నేహపూర్వకమైనటువంటి స్వభావాన్ని ఎప్పుడూ వదులుకోదు. చాలా కష్టమైనటువంటి సందర్భాల్లో ఆ స్వభావం బయటకు వస్తూనే ఉంటుంది. నిన్న మొన్నటి ఇప్పుడు నడుస్తున్నటువంటి లాక్డౌన్ సమయంలో కూడా మొట్టమొదటగా బయటకు వచ్చినటువంటి వాళ్ళు, అంటే చిక్కుబడిపోయినటువంటి ప్రజలకి ఆహారాన్ని, నీళ్ళని, మందులని, ట్రాన్స్పోర్ట్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళలో ఒక మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, అన్ని మతాల వాళ్ళు. అంటే అది అసలైనటువంటి హైదరాబాదీ మనస్తత్వం. హైదరాబాద్ అంటేనే సర్వమత సమానత్వం, హైదరాబాద్ అంటేనే ప్రేమ, హైదరాబాద్ అంటేనే ఆ ప్రేమని నిలబెట్టుకోవటం. హైదరాబాద్ని కాపాడుకుందాం, హైదరాబాద్ని అలానే ఉంచుదాం, హైదరాబాద్ని దేశానికి గర్వకారణంగా చూపుదాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇస్లాం గురు యూట్యూబ్ ఛానల్.